చిత్తూరు జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బలిజ కమ్యూనిటీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇదే సమయంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డిని గెలిపించాలంటూ చిత్తూరు బలిజ సంఘం నేతలందరూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇటు సీకే బాబు మౌనం వీడారు. చిత్తూరు జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు అనేది కూడా చోటు చేసుకున్నదని చెప్పుకోవాలి. ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరుకి ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చిత్తూరు సీటును ఆశించి ఆయన భంగపడ్డారు. అటు తర్వాత రాజ్యసభ వస్తుందని చెప్పి కూడా భావించారు. అయితే ఏదీ రాకపోవడంతో దాదాపు ఈ యొక్క రాయలసీమతో పాటు నెల్లూరు, ఒంగోలులో కూడా ఎక్కడా కూడా బలిజ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికార పార్టీలో ఎవరు కూడా లేదు. ఉన్నది తానొక్కడనే, తనకు కూడా సీటు కేటాయించలేదన్నటువంటి బాధ అతను ఏదైతే ఎమ్మెల్యేలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నేరుగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలవడం కూడా జరిగింది. జనసేన పార్టీలో త్వరలోనే ఆయన చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఈ మేరకు ఆయన బలిజలకు సంబంధించినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి బలిజల మద్దతు అందరినీ కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. అయితే జనసేన పార్టీలో ఆయనకి ఎలాంటి స్థానం ఇస్తారనేది కూడా భవిష్యత్ అనేది కూడా నిర్ణయించబోతుందని చెప్పుకోవాలి. అయితే మరొక 2-3 రోజుల్లోనే ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు అయితే దాదాపుగా ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి. అయితే మరొక వైపు చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయానందరెడ్డికి ఈరోజు మద్దతుగా చిత్తూరులో ఉన్నటువంటి బలిజ సంఘం నేతలందరూ కూడా పెద్ద భారీ ర్యాలీ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే చిత్తూరు ప్రధాన సర్కిల్ దగ్గర నుంచి ఏదైతే గేగనేని చెరువు వద్ద వరకు కూడా భారీ ఏదో ఒక ర్యాలీ అనేది కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మొత్తం అందరూ కూడా బలిజ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి విజయానందరెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నట్టుగా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రస్తుతం ఇది చాలా ఆసక్తికరంగా మారినట్టే అంశంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు ఏదైతే బలిజ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ను కలుస్తున్నటువంటి సమయంలోనే అదే సమయంలో బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కావచ్చు, చాలా కీలకంగా భావించేటువంటి సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి గెలుపుకే కూడా కృషి చేస్తామంటూ చెప్పడం మాత్రం ఏదైతే నియోజకవర్గంలో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఇక మరొక వైపు 4 సార్లు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి జిల్లాలో ఒక పట్టున్నటువంటి సీనియర్ లీడర్గా చెప్పుకునేటువంటి సీకే బాబు చాలనాల తర్వాత తమ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ఆ కార్యకర్తల సమావేశంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా సీకే బాబు కూడా తీసుకోవడం కూడా జరిగింది. గత కొన్నేళ్లుగా దాదాపు 2019లో కావచ్చు, 2014లో కావచ్చు పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈ దఫా మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో నిలుస్తారని చెప్పి ఆయన అనుచరులు అందరూ కూడా భావించారు. అయితే ఆయనకి అందుకు భిన్నంగా ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్కు మద్దతు పలికారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి తాను మద్దతు ఇస్తున్నట్టుగా కూడా తన అనుచరుల ఆత్మీయ సమావేశంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం కూడా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈ 2-3 ఘటనలు కూడా చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే నేరుగా పోయి జనసేనలోకి చేరడానికి ముహూర్తం చూసుకుని రావడం, ఒకవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీకే బాబు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, ఇక చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బలిజ సంఘం నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాము, తామందరం కూడా ఏదైతే అభ్యర్థిగా నిలబడినటువంటి విజయానందరెడ్డి గెలుపుకు కృషి చేస్తామంటూ చెప్పడం మాత్రం చాలా ఆసక్తికరంగా ఆ యొక్క నియోజకవర్గంలో పరిణామాలనే అది అన్నీ కూడా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చిత్తూరులో అత్యధిక భాగం బలిజలు అనేది కూడా బలిజ ఓటర్లు అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని సంఘాల వాళ్ళు ఏదైతే వైసీపీకి మద్దతు పలికినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయానందరెడ్డికి మాత్రం ఇది తనకు ప్లస్ అవుతుందనే అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా వ్యక్తపరుస్తున్నటువంటి మాట. మరొక వైపు సీకే బాబు రావడం వలన తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయిందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అంతకంటే ముందుగానే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ ఆయన అనుచరులు మొత్తం కూడా వైసీపీలో ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగా చిత్తూరు జిల్లాతో పాటు చిత్తూరు నగరానికి సంబంధించి ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ అనేది కూడా పొలిటికల్గా కూడా రకరకాల ఈక్వేషన్స్తో మారినటువంటి పరిస్థితి మాత్రం
ఈ మొత్తం జిల్లానంతా కూడా హాట్ టాపిక్గా చర్చగా నిలిచేటువంటి పరిస్థితిగా మారిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్ ఎన్టీవీ చిత్తూరు నుండి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మౌనం వేడనున్నారు. కాసేపట్లో తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఇందులో తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నారు. సీకే బాబు 4 సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్గా కూడా కొంతకాలం పనిచేశారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ టికెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే చాలా కాలం తర్వాత ఎన్నికల వేళ తన అనుచరులతో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీకే బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. చిత్తూరు నుంచి విజయానందరెడ్డిని బరిలోకి దింపింది వైసీపీ. ఇక టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో సీకే బాబు ఏ పార్టీలోకి వెళ్తారు? ఏదో ఒక్క పార్టీకి మద్దతు మాత్రమే ఇస్తారా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. చిత్తూరులో నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆత్మీయ సమావేశం జరిగింది. ఏ పార్టీకి మద్దతు తెలపాలన్న విషయంపై చర్చించేందుకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సీకే బాబు. ఇదే టైంలో సడన్ గా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. దీంతో టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు సీకే బాబు. ఏపీలో బీజేపీ పొలిటికల్ యాక్టివిటీ స్పీడ్ అందుకుంది. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశారు. 2 రోజులుగా అభ్యర్థుల సెలక్షన్ పై సమీక్షలు జరుగుతున్నాయి. సమీక్షల తర్వాత అధినాయకత్వానికి నివేదికనిస్తారని సమాచారం. ఇక మరో వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. ఏపీలో జరగబోతున్న ఎన్నికల మీద బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బీజేపీకి సంబంధించిన బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పోటీకి ఎంతమంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో బీజేపీ అధినాయకత్వం ఉంది. సో ఈ క్రమంలో తమ వైపు నుంచి జాతీయ సహసంఘటన కార్యదర్శిగా ఉన్న శివప్రకాష్ని ఏపీకి పంపించింది. ఇప్పటికే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కావచ్చు, ఏపీలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న శివప్రకాష్ గత 2 రోజుల నుంచి కూడా ఇవాళ కూడా ఏపీలోని వివిధ జిల్లాలు, అన్ని జిల్లాలకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు, విడివిడిగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థులు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో పార్టీకి బలం ఉంది, ఒకవేళ పొత్తులతో వెళితే ఏ మేరకు ఎన్ని సీట్లలో పోటీ చేయవచ్చు, పొత్తులు లేకుండా ఉంటే పార్టీ ఏ మేరకు బలంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి అన్ని రకాలుగా విశ్లేషణలు చేసిన పరిస్థితి, అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రతి నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల్ని టాప్ 3లో ఎవరైతే ఉంటారో అభ్యర్థులుగా బరిలోకి నిలవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే బాగుంటుందని క్షేత్రస్థాయిలో నేతలు భావిస్తున్నారో, సో వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని బీజేపీ అధినాయకత్వానికి అలాగే శివప్రకాష్కి అందించిన పరిస్థితి జిల్లా స్థాయి నేతల నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి పూర్తిగా వరుస సమావేశాలు, విడివిడిగా భేటీలతో శివప్రకాష్ చాలా బిజీగా ఉన్నారు. సో మొత్తం ఈ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని, అలాగే నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ బలాబలాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఒక డేటాను ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి చేరవేసేందుకు శివప్రకాష్ సేకరించారు. సో ఈ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత పార్టీ అధినాయకత్వానికి ఒక నివేదిక రూపంలో ఈ 2 రోజుల పాటు జరిగిన సమావేశాలు, అలాగే ఈ 2 రోజుల పాటు జరిపిన సమీక్షల సారాంశాన్ని పార్టీ హైకమాండ్కి నివేదించనున్నారు శివప్రకాష్. సో దీన్ని బేస్ చేసుకుని పార్టీ ఒక ఫ్యూచర్ ప్లాన్ని ఏపీ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ పొత్తులతో పెట్టుకుంటే ఏ స్థానాలను అభ్యర్థించాలి అన్న అంశానికి సంబంధించి కూడా, ప్రతిపాదించాలన్న అంశానికి సంబంధించి కూడా టీడీపీ విషయంలో కావచ్చు, జనసేన విషయంలో కావచ్చు పొత్తులతో చర్చించే సందర్భంగా బీజేపీ ఏ అంశాలను ప్రతిపాదనలుగా పెట్టాలి, ఏ నియోజకవర్గాలను ప్రతిపాదించాలన్న అంశానికి సంబంధించి ఒక ఐడియాకి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో
ఈ 2 రోజుల పాటు జరిగిన బీజేపీ చేపట్టిన ఈ 2 రోజుల సమీక్షలు చాలా కీలకమైన వ్యవహారంగానే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పొత్తులకు సంబంధించి కూడా ఈ 2 రోజుల సమావేశాల్లో ఎటువంటి చర్చ జరగలేదని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం అయితే చాలా స్పష్టంగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత చర్చ జరిగింది. పొత్తులతో వెళ్తే బాగుంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇవి కీలకమైన సమావేశాలుగా బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిలో పరిగణిస్తున్నాయి. సో ఈ క్రమంలో 2 రోజుల పాటు సమావేశాలు పూర్తి చేసుకున్న శివప్రకాష్ ఢిల్లీ హైకమాండ్కి పూర్తి స్థాయిలో నివేదిక అందించనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగలోగానే పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం బీజేపీ హైకమాండ్ వైపు నుంచి ఉన్నదన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కెమెరామెన్ ఈశ్వర్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఏపీ బీజేపీలో చేరికలు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచి పలువురు నేతలు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో చేరారు. ఎన్టీఆర్ తర్వాత బీసీల గురించి ఆలోచన చేస్తోంది మోడీనేనని ఆమె అన్నారు. ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆ వర్గాలకు భరోసా కల్పించామని చెప్పారు. ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందన్నారు ఏపీ చీఫ్ పురంధేశ్వరి. అందుకే పార్టీలో చేరేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని తెలిపారు ఆమె. ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు చేరారు. మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది అన్నారు ఆమె. కండువా వేసుకోవడమే కాదు, బాధ్యతగా పనిచేయాలని కోరారు పురంధేశ్వరి. వసంత టీడీపీ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఉమాకు టికెట్ ఇవ్వద్దని, తనకు టికెట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన బొమ్మసాని వసంత రాకతో ఉమాతో కలిసిపోయారు. ఒకే వేదికను పంచుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరిన దగ్గర నుంచి కూడా మైలవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ టీడీపీ టికెట్కి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు మధ్య మాత్రమే తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆ టికెట్కి సంబంధించి తీవ్ర పోటీ అయితే ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వేర్వేరు కార్యక్రమాలు, పోటాపోటీ కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు ప్రస్తుతం వసంతని ఎదుర్కోవడానికి సంబంధించి అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసిన పరిస్థితి ఈ రోజున ఆసక్తికర పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో దేవినేని ఉమాకి టికెట్ ఇవ్వద్దు, తనకే లోకల్ వ్యక్తిని కాబట్టి టికెట్ ఇవ్వాలని చెప్పి అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు నిర్వహించారు. అదేవిధంగా వసంత రాకను దేవినేని ఉమ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు కూడా వ్యతిరేకిస్తూ కూడా కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో తాజాగా వసంత హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కూడా చేరిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి మైలవరం అభ్యర్థిగా తాను పోటీకి దిగుతానని ఇప్పటికే వసంత కూడా అటు టీడీపీ కేడర్కి తన వర్గానికి కూడా సంకేతాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వసంతను ఇబ్బంది పెట్టాలని ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తించినటువంటి దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా ఇవాళ ఒకే వేదిక మీదకు వచ్చి మాట్లాడడం అనేది ఒక కీలక పరిణామంగా కూడా మైలవరం రాజకీయాల్లో చెప్పుకోవచ్చు. రేపటి నుంచి నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం, అదేవిధంగా యువగాలం ఈ 2 కార్యక్రమాల్లో కూడా కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి ఇద్దరు నేతలు కూడా ప్రకటన చేశారు. వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి రావడానికి ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్కి వ్యతిరేక వర్గంగా ఉన్న మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం అనే సంకేతాలు అటు అధిష్టానానికి, ఇక్కడ టీడీపీ కేడర్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ టికెట్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ మైలవరం టికెట్ అంశానికి సంబంధించి కానీ అధిష్టానం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. తొలి జాబితాలో కృష్ణా జిల్లాకి సంబంధించి ఈ పెనమలూరు, అదేవిధంగా మైలవరం ఈ 2 టికెట్లని కూడా క్లారిటీ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో మైలవరంలో అటు వసంత, ఇటు దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్నటువంటి ఈ టికెట్కి సంబంధించి జరుగుతున్న పోరు అయితే ఇప్పుడు ప్రస్తుతం కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. వసంత వర్సెస్ దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావుగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మైలవరంలో శరవేగంగా మారుతున్న నేపథ్యంలో టికెట్ అంశానికి సంబంధించి అధిష్టానం వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఈ అసమ్మతి అనేది పెరిగి రానున్న రోజుల్లో ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఓటములకు సంబంధించి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని అయితే మైలవరంలో టీడీపీ కేడర్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా వసంతకి వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు, దేవినేని ఉమ అయితే కలిసి కార్యక్రమాలు వీలైనన్ని ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా ఈరోజు జరిగిన పరిణామాలతో అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.
ఇది వాటి ఏపీ ఎలక్షన్ రౌండప్. నమస్తే.